నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తే ఇవాల్టి నుంచి భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ల గైర్హాజరీలో యువ భారత్ ఏ మేరకు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్లకు గుడ్ బై చెప్పాక టీమిండియా ఆడుతున్న తొలి టెస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. అయితే గత 18 ఏళ్లుగా టీమిండియా ఇంగ్లాండ్ లో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా నెగ్గలేదు. మరి 25 ఏళ్ల గిల్ సారథ్యంలోని భారత్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందా అన్నది తేలాల్సి ఉంది. సీనియర్లు లేకపోవడంతో యువ భారత్ బ్యాటింగ్ లో ఎలా రాణిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హెండింగ్లే వేదికగా ఈ పోరు జరగనుంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 136 టెస్ట్ మ్యాచ్లు జరగ్గా అందులో అత్యధికంగా ఇంగ్లాండ్ జట్టు 51 మ్యాచ్లలో గెలుపొందింది. భారత్ 35 మ్యాచ్లలో విజయం సాధించింది. 50 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇక ఇంగ్లాండ్ గడ్డపై భారత్ 67 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అందులో 9 మ్యాచ్లలో గెలిచి 36 మ్యాచ్లలో ఓడిపోయింది. 22 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇవాల్టి నుంచి భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ల గైర్హాజరీలో యువ భారత్ ఏ మేరకు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్లకు గుడ్ బై చెప్పాక టీమిండియా ఆడుతున్న తొలి టెస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. అయితే గత 18 ఏళ్లుగా టీమిండియా ఇంగ్లాండ్ లో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా నెగ్గలేదు. మరి 25 ఏళ్ల గిల్ సారథ్యంలోని భారత్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందా అన్నది తేలాల్సి ఉంది. సీనియర్లు లేకపోవడంతో యువ భారత్ బ్యాటింగ్ లో ఎలా రాణిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హెండింగ్లే వేదికగా ఈ పోరు జరగనుంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 136 టెస్ట్ మ్యాచ్లు జరగ్గా అందులో అత్యధికంగా ఇంగ్లాండ్ జట్టు 51 మ్యాచ్లలో గెలుపొందింది. భారత్ 35 మ్యాచ్లలో విజయం సాధించింది. 50 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇక ఇంగ్లాండ్ గడ్డపై భారత్ 67 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అందులో 9 మ్యాచ్లలో గెలిచి 36 మ్యాచ్లలో ఓడిపోయింది. 22 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇవాల్టి నుంచి భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. దీనిపై మరింత విశ్లేషణ మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్. నమస్తే అమూల్య. అయ్యా చూడండి, 1986 లో ఎప్పుడైతే ఇంగ్లాండ్ ఇండియా ఓడించిందో ఇంగ్లాండ్ లో, ఆ తర్వాత రియల్ గా చెప్పాలంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ యొక్క టెస్ట్ సిరీస్ లో చాలా ఆసక్తికరంగా మారుతూ వచ్చాయి. సిరీస్ ఏదైనా కానీ, వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఇంగ్లాండ్ ఆర్ ఇండియా అమూల్య. అండ్ ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా అంటుంటారు కదా, యాషెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లాండ్ అని చెప్పి, బట్ అంతే ఇంపార్టెన్స్ మీకు కనబడుతూ ఉంటుంది ఇండియా ఆడినప్పుడల్లా ఇంగ్లాండ్ లో. మీరు చెప్పినట్టుగా అఫ్ కోర్స్ అంత చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు రీసెంట్ టైమ్స్ లో కానివ్వండి, ఈవెన్ గత నుంచి మనం పోల్చా కానీ. బట్ ఐ థింక్ ఇప్పుడు ఒక న్యూ ఎరా స్టార్ట్ కాబోతుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా శుభ్మన్ గిల్ నేతృత్వంలో చాలా మంది ఇప్పుడు కొత్త ప్లేయర్స్ ఆడబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు కూడా. రాహుల్ ఉన్నాడు, మీకు బుమ్రా ఉన్నాడు, జడేజా ఉన్నాడు, టీంలో మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, అండ్ యశస్వి జైస్వాల్ మెల్లమెల్లగా ఒక మంచి బ్యాట్స్మెన్ గా కూడా ఎదుగుతున్నాడు. బట్ ఈ పర్టికులర్ సిరీస్ లో ఈ కొత్త ఫేసెస్ ఎలా రాణిస్తారు అండ్ దానిపైనే నేను అనుకుంటాను అమూల్య, ఇండియన్ ఫ్యూచర్ క్రికెట్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ సిరీస్ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇంగ్లాండ్ లో రాణించడం అనేది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంగ్లాండ్ లో మీకు బాల్ మూవ్ అవుతుంటుంది అండ్ ఫేజ్ లో కండిషన్స్ మారుతూ ఉంటాయి. సడన్ గా బౌన్స్ ఉంటది, సడన్ గా స్వింగ్ ఉంటది, అండ్ సడన్ గా మీకు ఫ్లాట్ వికెట్స్ కనబడతాయి. ఒక్కొక్క ఫేజ్ లో బ్యాట్స్మెన్ రాణిస్తూ ఉంటారు. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు న్యూ బ్యాటర్స్
అండ్ ఎలా రాణిస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. అండ్ నేనేమనుకుంటానంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ సిరీస్ ఆన్ ద కార్డ్స్ యాక్చువల్లీ. బట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ హెడింగ్ లో జరగబోతుంది కనుక ఐ థింక్ హెడింగ్ లో అఫ్ కోర్స్ ఇండియాకి అంత చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు, బికాస్ ఇండియా వన్ ఓన్లీ 2 మ్యాచెస్ అండ్ లాస్ట్ 4-1. సో ఒక మంచి మ్యాచ్ అయితే ఉంటుందని మనం ఆశించవచ్చు, బికాస్ యంగ్ బ్యాటర్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్న వాళ్ళే. రీసెంట్ గా మనం చూసాం సాయి సుదర్శన్ కానివ్వండి, కరుణ్ నాయర్ ఇస్ గోయింగ్ టు మేక్ ఏ కమ్బ్యాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఓకే సుధీర్ గారు, పిచ్ ఇప్పుడు భారత్ కి అనుకూలంగా ఉండొచ్చా లేక ఎలా ఉండొచ్చు? పిచ్ అనుకూలంగా ఉండడం అన్న విషయం అనేది ఇంగ్లాండ్ లో చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. ఫేస్ కు మారుతూ ఉంటుంది, బికాస్ బిట్ ఆఫ్ గ్రాస్ ఉండడం తోటి స్టార్టింగ్ లో నేను అనుకుంటాను టాస్ గెలిచిన తర్వాత ఎక్కువగా అంటే రీసెంట్ రికార్డ్ చూసినట్లయితే కూడా కౌంట్ టీవీ మీకు అక్కడ బౌలింగ్ ప్రిఫర్ చేస్తుంటారు. బట్ బ్యాటింగ్ ఫస్ట్ ఇట్ ఆల్సో నాట్ బ్యాడ్ ఐడియా, ఎందుకంటే ఫస్ట్ అవర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఒక ఫస్ట్ 5-6 ఓవర్స్ కొంచెం జాగ్రత్తగా ఆడినట్లయితే ఏ టీం అయినా కానీ ఒక మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ కండిషన్స్ మీకు మాటిమాటికి అంటే మీకు ఫేజ్ లో మారుతూ ఉంటాయి ఇంగ్లాండ్ లో. సడన్ గా స్వింగ్ అవడం, సడన్ గా బౌన్స్ ఉండడం, సడన్ గా లో కావడం. సో అందుకని కొంచెం జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ ఈస్ గోయింగ్ టు బి ద కీ ఫర్ ఎనీ బ్యాటర్స్ యాక్చువల్లీ. ఓకే సుధీర్ గారు, మరి గిల్ సారథ్యంలో భారత్ రాణించే అవకాశం ఉందా? గుడ్ కెప్టెన్ గా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్ లో ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు డొమెస్టిక్ క్రికెట్ లో కూడా. అండ్ ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు మీకు. రోహిత్ శర్మ లేకపోవడంతో, కోహ్లీ లేకపోవడంతో ఐ థింక్ గిల్ తప్ప వేరే ఆప్షన్ లేకుండే. రాహుల్ అనుకున్నారు, బట్ రాహుల్ వాజ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. రిషబ్ పంత్ కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించలేకపోయినాడు ఐపీఎల్ లో, కొంచెం ప్రెషర్ కనబడింది. సో ఇప్పుడే మీరు జైస్వాల్ ను కెప్టెన్ చేయలేరు. సో అందుకని గిల్ వాజ్ ద ఓన్లీ ఆప్షన్ ఇండియాకు. అండ్ బుమ్రా నువ్వు కెప్టెన్ చేసి ఉండేవాళ్ళే, బట్ అతను ఫుల్ సిరీస్ ఆడతాడు అన్నటువంటి క్వశ్చన్ మార్క్ ఇప్పటి వరకు ఉంది. అంటే అందరు అన్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే 3 టెస్ట్ మ్యాచెస్ ఆడే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సో మీరు కెప్టెన్ గా ఒక ప్లేయర్ ఎన్నుకునేటప్పుడు ఫుల్ సిరీస్ ఆడే వాళ్ళు ఎక్కువగా ఉండాలి. సో ఫుల్ సిరీస్ ఆడే వాళ్ళలో మీకు గిల్ కంటే ఎక్కువగా మీకు ప్లేయర్స్ కనబడలేదు కనుక గిల్ కెప్టెన్ గా ఎన్నుకున్నారు. అండ్ కూల్ గా కామ్ గానే కనబడ్డాడు, మంచి డెసిషన్ తీసుకుంటున్నాడు తన స్వతహాగా కూడా ఆన్ ద ఫీల్డ్ ఇన్ ఐపీఎల్ యాక్చువల్లీ. సో లెట్స్ వెయిట్ అండ్ సీ, బికాస్ మీకు స్టార్టింగ్ లోనే ఒక కొత్త కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇమీడియట్ గా రాణించాలంటే చాలా కష్టం అవుతుంది. అండ్ దట్ టఫ్ సిరీస్ అండి ఇది. అంటే ఈ సిరీస్ లో ఒక మంచి కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నట్లయితే ఫ్యూచర్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా, ఫ్యూచర్ విల్ బి గుడ్ ఫర్ గిల్. సో ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎన్ ఎగ్జామినేషన్ ఫర్ హిమ్, నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సుధీర్ గారు. ఏదేమైనా భారత్ గెలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమూల్య, థ్యాంక్ యూ.